ప్రియ క్రైస్తవ సహోదరులారా, సహోదరిలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క యూట్యూబ్ వీడియో ద్వారా లేదా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం మీకు తెలుసు. గత కొంతకాలం కిందట తల్లిదండ్రులు దైవంలా అనే ఒక విషయం గురించి మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. తల్లిదండ్రులు దేవుడు అని పిలువబడాలంటే గాడ్ అనగా జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయ్ చేయగలిగే వ్యక్తి అయి ఉండాలని చెప్పేసి మనం ఆ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇందులో ఒక 10 ప్రాముఖ్యమైన విషయాలని కూడా మేము ముందుంచాను. దేవుడు అని పిలువబడాలంటే ఒకటి పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, ప్రభువు, నిత్యుడు, సృష్టికర్త, నిష్కలంకుడు, క్షమించేవాడు, నడిపించేవాడు, సర్వజ్ఞాని. ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంటుంది. జీవ మార్గమును కనుగొనుట అని చెప్పేసి ఈ పుస్తకాన్ని రాశాను. దీంట్లో చాలా విషయాలు ఉంటాయి. సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు శరీరధారిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది అనే విషయాలు ఇందులో రాయబడి ఉంటాయి. అయితే మనం అంశంలోకి వెళ్ళినట్లయితే తల్లిదండ్రులే దేవుళ్ళ. ఈరోజు చాలామంది ఏంటంటే ఈ విధంగా చెప్తున్నారండి. ఈ సమాజంలో ఏమంటున్నారంటే మొదటిగా మనం దేవుడు అని ఎవరినైనా అనాలంటే అది తల్లిదండ్రులని అనాలి. దాని తర్వాత గురువుని దేవుడు అని చెప్పేసి అనాలి. తర్వాతే దేవుడు అనే స్థానానికి మనం వెళ్ళాలి తప్ప, దేవుడు అని ఎవరిని పిలిచినా తర్వాతే పిలవాలి తప్ప తల్లిదండ్రులే దైవములు లేదా దేవుడు, దేవుడు ఎవరంటే తల్లిదండ్రులే అని చెప్పేసి నేటి సమాజంలో చాలామంది మాట్లాడుతున్న విషయం. వాళ్ళు ఇంకా ఏమంటున్నారంటే ఈరోజు క్రైస్తవులకి తల్లిదండ్రులు అంటే లెక్కలేదు, తల్లిదండ్రుల్ని గౌరవించరు. బైబిల్ ఏం చెప్తుందంటే అసలు తల్లిదండ్రుల కన్నా నన్ను ఎక్కువ ప్రేమించాలని చెప్పేసి చెప్తుంది. నిజానికి ఏంటంటే మేమందరం కూడా తల్లిదండ్రులే దేవుళ్ళు అని చెప్పేసి భావించే సంప్రదాయంలో ఉన్న ప్రజలము. మీరు ఒక రకంగా చెప్పాలంటే మా యొక్క ఆలోచనకు పూర్తి వ్యతిరేకంతో ఉన్నారని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని వీడియో ముఖంగా కూడా తెలియజేస్తున్నారు. నిజానికి తల్లిదండ్రులే దైవంలా, లేకపోతే తల్లిదండ్రులే అంటే దేవుడి కన్నా తల్లిదండ్రులే ఎక్కువ, లేకపోతే దేవుడు స్థానము దేవుడి కన్నా తల్లిదండ్రులకే ఇవ్వాలి అనేసి ఎవరైనా అనుకున్నట్లయితే అది పూర్తిగా తప్పండి. అలాంటి ఆలోచన ఏదైనా ఉన్నట్లయితే మానుకోండి. అది వాక్యానుసారమైనది కాదు. లేదా దేవుణ్ణి మనం అగౌరవపరిచినట్లు ఒక తల్లిదండ్రుల యొక్క స్థానానికి దేవుణ్ణి దిగదార్చడం అనేది తప్పు. దయచేసి ఈ మాటను అర్థం చేసుకోండి. అయితే నేను ఈ విషయానికి బైబిల్ ప్రకారంగా సమాధానం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పేసి రాయబడి ఉంటుందండి. అంటే గర్భఫలాన్ని ఎవరిస్తున్నారు అంటే మనం అనుకోవచ్చు తల్లిదండ్రులు పిల్లలకి అంటున్నారు కనుక, అంటే ఒక మనిషిని భూమి మీదకి తీసుకొచ్చే తల్లిదండ్రులే గనక తల్లిదండ్రులే గొప్ప, లేకపోతే తల్లిదండ్రులే దేవుళ్ళు, ఎందుకంటే అసలు భూమి మీదకి రావడానికి గల కారణమే వాళ్ళు అని చెప్పేసి ఎవరైనా అనుకున్నట్లయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని బైబిల్ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ఇది మాత్రమే కాదండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఒక పిల్లని కంటున్నారు అంటే పిల్లల్లో ఉన్న ఆ ఆత్మ తల్లిదండ్రులు ఏమైనా తీసుకొని వస్తున్నారని చెప్పేసి మీరు ఏమైనా అనుకుంటున్నారా? దయచేసి దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బైబిల్లోని ఆదికాండము 2వ అధ్యాయంలో దీనికి సంబంధించిన వివరణ అంతా చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుడు నేల మట్టితోటి ఒక మాంసపు లేదా ఒక నిర్మాణాన్ని తయారు చేస్తాడండి. ఒక మట్టితో ఒక ఆకారాన్ని తయారు చేసి ఆ ఆకారంలోకి దేవుడు ఎప్పుడైతే తన జీవవాయువుని ఊదాడో అప్పుడు మనిషి జీవించే ఆత్మగా లేదా జీవించే ప్రాణిగా మారడం అనేది జరిగిందండి. అయితే దేవుడు ఆ యొక్క మట్టి ఆకృతిలోకి తన వాయువుని ఊదలేనంత వరకు లేదా దేవుడు ఆత్మని ఉంచలేనంత వరకు అది ఒక మట్టి ముద్ద అనే విషయాన్ని మీరు గ్రహించాలి. అయితే దేవుడు ఆ యొక్క ఆదామును తయారు చేసిన తర్వాత ఆదాముకు సాటి అయిన సహాయంగా అవ్వనిచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఇక నుంచి
ఈ ఈ ఈ మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని లోపరుచుకోండి అని చెప్పేసి చెప్పారండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరం కూడా చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించి భూమిని లోపరుచుకోవాలి. ఎలా ఫలించాలి అంటే మనిషి ఏం చేస్తాడంటే దేవుడు ఏదైతే సృష్టి క్రమాన్ని లేదా ఒక మనిషిని తయారు చేశాడో, లేకపోతే ఆదాముని మొట్టమొదటి మనిషిని తయారు చేశాడో, ఇక నుంచి మనుషులను తయారు చేసే పని ఎవరికిచ్చారంటే దేవుడు తర్వాత కాలంలో ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి, ఒక మనిషి ఇంకొక మనిషిని తయారు చేసే ఆ యొక్క ప్రాసెస్ అనేది ప్రారంభించబడ్డదండి. అయితే మనిషి నుంచి ఇంకొక మనిషిని తయారు చేసిన తర్వాత ఆ యొక్క మనిషిలోకి ఆత్మని ఎవరు ఉంచుతున్నారయ్యా అని చెప్పేసి మనం పరిశీలన చేసినప్పుడు శరీరము మన్నే గనక మళ్ళా మట్టిలో కలిసిపోద్ది. ఆత్మను దేవుడు అనుగ్రహించాడు గనక మళ్ళా ఆత్మ ఎక్కడికెళ్తదంటే దేవుని దగ్గరికెళ్తది. అంటే ఒకవేళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారయ్యా అంటే మట్టి శరీరాన్ని లేదా మాంసపు ముద్ద అనే ఆ శరీరాన్ని తయారు చేస్తున్నారు. అనగా బై ప్రొడక్ట్, ఉప ఉత్పత్తి. అంటే తనలాంటి ఆకృతిలో అంటే కాళ్ళు, చెవులు, చేతులు అన్నీ కలిగిన ఒక మట్టి శరీర ఆకృతిని తయారు చేయగలుగుతున్నారు. కానీ అందులోకి ఆత్మను పెట్టింది ఎవరంటే దేవుడు. ఒకవేళ దేవుడు ఆత్మను పెట్టకపోయినట్లయితే ఆ మట్టి శరీరం వల్ల ఏ ఉపయోగం లేదు. డాక్టర్ ఎప్పుడైతే ఆ బేబీని ఇలా పట్టుకొని అందులోకి జీవాత్మ గాని ప్రవేశించకపోయినట్లయితే, ఆత్మ అనేది అందులో లేకపోయినట్లయితే ఆ బేబీ బాడీగానే ఉండిపోద్ది తప్ప కదలదు, మెదలదు, ఏ ఉపయోగం లేదు. అప్పుడు ఆ డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ బేబీని తీసుకెళ్ళి పక్కన పడేయడం జరుగుతది. అంటే ఎందుకంటే డెడ్ బాడీ అని చెప్పేసి అంటారు తప్ప ఇంకొక రకంగా అనరు. అదేవిధంగా మనిషి ఈ భూమి మీద చనిపోయిన తర్వాత మనందరికీ తెలుసు. మనిషి ఎళ్ళిపోయార్రా అతను. అంటే అంటే ఒక మనిషి కన్నా ఆ యొక్క బాడీ ఆ శరీరం ఇక్కడే ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏదైతే ఆత్మను పెట్టాడో ఆ ఆత్మ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత బాడీ ఇక్కడే ఉండిపోద్ది. అది మన్ను గనక మళ్ళా మట్టిలో కలిసిపోద్ది. అంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చింది కేవలం శరీరమే తప్ప ఆత్మ అయితే కాదు. ఆత్మ అనేది దేవుడు అనుగ్రహించింది. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. శరీరము మన్ను గనక మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ దేవుడు అనుగ్రహించాడు గనక మళ్ళా దేవుని యొద్దకి చేరుతాదని చెప్పేసి సెలవిస్తుంది. అదేవిధంగా ఇక ఈ మట్టి శరీరం కూడా తల్లి గర్భంలో తయారవ్వడానికి ఎవరు సహాయం చేస్తున్నారు? ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఎవరు ముందుగా ఇన్‌బిల్ట్ చేశారు అంటే లోన ప్రవేశపెట్టారంటే అది దేవుడు ప్రవేశపెట్టారు. ఆదాము యొక్క కుమారుడైన హేబేలు లేకపోతే షేతు ఇలా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి ఈ యొక్క సర్వ సృష్టిలో ఉన్న మానవ ఈ యొక్క ప్రపంచ జనాభా అంతా కూడా ఏమండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఇక్కడ దాకా వచ్చిందండి. ఈ విషయాన్ని మనం అందరం నమ్మాలి, గ్రహించాలి. అయితే ఈ యొక్క మట్టి ఆకృతిని మనిషి తయారు చేసుకోగలడు గానీ ఆత్మని మనిషి తయారు చేయలేడు. అది దేవుని దగ్గర నుంచి వస్తది. ఒకవేళ మనిషిలో ఆత్మ గాని లేనట్లయితే ఆ శరీరం వల్ల ఏ ఉపయోగం లేదండి. ఉదాహరణకి ఇది ఎంవీఆర్ మాల్ అనే దాంట్లోని గోల్డ్ యొక్క బాక్స్ అండి. ఈ బాక్స్‌లోని గోల్డ్ అంటే లేదా హారము లేదా ఆ చైన్ ఏదైతే ఉందో అది ఉన్నదనుకోండి, దీనికి ఈ బాక్స్‌కి చాలా విలువ. ఎంత విలువ అంటే నేను ఆ చైన్‌కి ఎంత గౌరవాన్ని ఇస్తానో ఈ బాక్స్‌కి కూడా నేను అంతే గౌరవాన్ని ఇస్తానండి. దీన్ని చాలా అంటే ఆ చైన్ దాస్తున్నంత ఫీల్ అవుతుంటాను ఈ బాక్స్‌ని నేను దాస్తున్నప్పుడు. అదే ఈ బాక్స్‌లో ఆ చైన్ లేదనుకోండి, నేను ఆ చైన్ లేనప్పుడు ఈ బాక్స్‌కి అంత విలువ ఇవ్వలేను. అప్పుడు నేను దీన్ని క్యాజువల్‌గా తీసుకుంటాను. ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాను, ఏదైనా చేస్తాను. అదే ఇందులో హారం ఉన్నప్పుడు దానికి నేను చాలా ఎక్కువ విలువ ఇస్తుంటాను. అంతేనండి. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆత్మ శరీరంలో ఉన్నట్లయితే శరీరానికి విలువ ఉంటది. దేవుడు అనుగ్రహించిన ఆత్మ శరీరంలో లేనప్పుడు ఆ యొక్క శరీరానికి విలువ ఉండదు. అంటే శరీరాన్ని మాత్రమే మనుషులు తయారు చేసుకోగలరు గానీ ఆత్మని ఎవరిచ్చారంటే దేవుడిచ్చారు గనక
తొందరపడి ఎవరు పడితే వారు దేవుడి కన్నా తల్లిదండ్రులు గొప్ప అనకండి. ఎందుకంటే తల్లిదండ్రులు కేవలం మాంసపు శరీరాన్ని మాత్రమే తయారు చేయగలరు గానీ ఆత్మను తీసుకురాలేరు. ఆత్మ దేవుడు అనుగ్రహించాడు గనక మళ్ళా దేవుని యొద్దకు పోతాది అనే విషయాన్ని దయచేసి వింటున్న శ్రోతలందరూ గ్రహించగలుగుతారనేసి నేను తెలియజేస్తున్నాను. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, తల్లిదండ్రుల కన్నా దేవుడు గొప్ప. ఒకవేళ లేదండి తల్లిదండ్రులు గొప్ప అనే ఇక్కడ వింటున్న ఎవరైనా సరే అనుకున్నట్లయితే ఒక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఆదాముకి ప్రారంభపు తల్లి తండ్రి ఎవరు అంటే దేవుడండి. ఆయన్ని మీరు యెహోవా అనొచ్చు, యేసుక్రీస్తు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఎలోహిం అనుకోవచ్చు, ఏమండి పరిశుద్ధ దేవుడు అనుకోవచ్చు, లేకపోతే సృష్టికర్త అయిన దేవుడు అనుకోవచ్చు, ఆకాశ మహాకాశముల మీద నివాసం ఉంటున్న తండ్రి అని చెప్పేసి అనుకోవచ్చు, ఎల్ షద్దయ్ అనుకోవచ్చు. మీరు ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే మొట్టమొదటి మనిషిని తయారు చేసి తల్లి తండ్రిగా ఆయన మాత్రమే పిలువబడ్డారు. ఒకవేళ తల్లిదండ్రులు దేవుడు అని చెప్పేసి ఎవరైనా అనుకున్నట్లయితే మొట్టమొదట తల్లిదండ్రులు ఎవరంటే దేవుడేనండి. ఆయన్ని మాత్రమే మనం దేవుడుగా భావించాలి. అంటే ఆదాముకి తల్లి తండ్రిగా ఉన్న ఆయన్నే మనం దేవుడుగా భావించాలి. ఆయన్నే గౌరవించాలి. ఆయన్నే ఘనపరచాలి. మరి ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులను విడిచిపెట్టాలా అంటే గత ఎపిసోడ్‌లో లేదా గత వీడియోలో మనం చూసుకున్నాం. వాళ్ళని ఎంత ప్రేమించాలి అనే విషయాన్ని దేవుడు చాలా తేటతెల్లంగా, చాలా స్పష్టంగా మనందరికీ తెలియజేయడం జరిగింది. ఎంత ప్రేమించాలి అంటే ఇక తల్లిదండ్రుల గురించి రెండవ ఆజ్ఞలో మొదటి పాయింట్‌లో అంటే ఆ యొక్క 5వ ఆజ్ఞ కింద దేవుడు పెట్టాడండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మీరు గ్రహించాలి. తల్లిదండ్రులను మాత్రమే కాదు గానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చూసారా? దేవుడు ఎంత గొప్ప దేవుడు, లేకపోతే ఆయన ఎంత మంచి ఆలోచన కలిగిన దేవుడు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులను మాత్రమే కాదు గానీ నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ఈరోజు మనుషులకి సాధ్యం కానిది అదే. మనుషుల్లో ద్వేషాలు, అసూయలు చాలా ఉంటాయండి. తనని తాను ఎలా ప్రేమించుకుంటున్నాడో అలాగా తన ఇంట్లో వారిని కూడా ప్రేమించలేని స్థితి ఉంటది. అలాంటి దేవుడు ఏం చెప్తున్నారంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని అలాగే ప్రేమించు. ఇది కదా దేవుని యొక్క దైవత్వ లక్షణం. గనుక దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం మనుషులకు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా పిల్లలు చావు కోరే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఒకళ్ళు ప్రేమిస్తారు, ఇంకొకరు ప్రేమించలేరు. అందుకే దేవుడు అంటున్నారు, నీ తల్లి అయినా నిన్ను మర్చినేమో గానీ నేను నిన్ను విడవను ఎడబాయనని చెప్పేసి దేవుడు అంటున్నారు. ఏమండి తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో అంటారు, నువ్వు చస్తే బాగున్ను, లేకపోతే ఏ లారీ కింద పడిపోతే బాగున్ను, నీలాంటి కొడుకు నాకు పుట్టుండకపోతే బాగున్ను అని చెప్పేసి తల్లిదండ్రులు అంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే నా కుమారుడా నీ జీవితాన్ని మార్చుకో. అంటే నిజమైన తల్లిదండ్రి ఎవరంటే దేవుడేనండి. ఆయనకిచ్చే ఘనత ఈ భూ సంబంధంగా ఏ మనిషికి అంటే ఆ యొక్క దైవత్వపు ఘనత, దేవుని యొక్క స్థానము ఈ భూమి మీద ఏ వ్యక్తికి కూడా ఇవ్వకూడదు. అది తల్లైనా, తండ్రైనా, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే వాళ్ళు మాంసపు శరీరాన్ని తయారు చేస్తున్నారు. అంటే బై ప్రొడక్ట్ ఉత్పత్తిని తయారు చేస్తున్నారు గానీ అందులో ఉన్న ఆత్మని ఎవరిస్తున్నారంటే దేవుడిస్తున్నారు. ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహిస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరొక ఎపిసోడ్‌తో కలుద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్‌లోని గురువు దేవుడా? ఒకవేళ గురువు దేవుడైతే గురువుకు ఉండాల్సిన లక్షణాలేంటి అనేవి కూడా మీ ముందు ఉంచాలని చెప్పేసి అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్‌లో చాలా అవసరమైన కంటెంట్‌తో మనం కలుద్దాము. ఈ విషయం వింటున్న మీ అందరికీ కూడా ఇది చాలా మంచిగా అర్థమైనట్లయితే మీరు ఒక కామెంట్ రాయండి. మీ అభిప్రాయం నాకు తెలియకపోయినట్లయితే నేను తర్వాత ఎలా కొనసాగించగలను. ఎనీహౌ ఇది మన సహోదరులకు ఎవరికైనా అవసరం అని మీకు అనిపించినట్లయితే దీన్ని షేర్ చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మీ వంతుగా దీన్ని షేర్ చేయండి, సహకరించండి. అందరికీ వందనాలు.